హృదయపూర్వక అభినందనలు. అందశ్రీ గారికి అంజలి ఘటించుతూ కామారెడ్డి పోరాట గడ్డలో 15 ఈ నవంబర్లో నిర్వహించే మహాసభకు సందర్భంగా మేము 3 రోజులు కామారెడ్డిలో ఉండి అక్కడ ఒక యాక్షన్ కమిటీని కూడా వేయించి అన్ని కుల సంఘాలతోని వాళ్ళని బాధ్యతలు ఇచ్చి మాకు ఈరోజు మీ అందరికీ తెలుసు 42% బీసీ రిజర్వేషన్ల సాధనా సమితి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. మనసా వాచ కర్మన తనం మనం ధనం కూడా ఒక పవిత్రమైన యజ్ఞంలాగా భావించి మేము ముందుకెళ్తా ఉన్నాము. దానికి కూడా ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఎవరైనా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సామాజిక సంఘర్షణ చేయొచ్చు, సామాజిక స్పృహ తెప్పించవచ్చు, సామాజిక విజ్ఞానాన్ని మా బడుగు బలహీన వర్గాలకు ఇవ్వచ్చును. ఎంతోమంది ఇంట్లో కూర్చొని ఎవరో ఒకటి క్రిటిసైజ్ చేస్తాడు. బీసీలంటే బహుశా వాళ్లకు అర్థం తెలియదు. సుప్రీంకోర్టు 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము ఆర్టికల్ 16(4) ప్రకారము బీసీ అనే వర్డ్ ఒక్కటే మాత్రమే ఉంటుంది. అందులో ఎస్సీలు ఎస్టీలు బీసీలని ఉండదు. సుప్రీంకోర్టు నిర్వర్తించింది బీసీలు అంటే అన్టచబుల్స్, ఆదివాసీస్ అండ్ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అందుకనే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ 2018లో నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా మనకు పదవి విరమణ చేసిన తర్వాత అందులో నిర్వచనం చేసినాము. బీసీలంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ నోటిఫికేషన్లు ఇచ్చినారో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ముస్లిం బ్యాక్వర్డ్స్ ఉన్నారు, సిక్స్ బ్యాక్వర్డ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ బ్యాక్వర్డ్స్ ఉన్నారు, దాదాపు ఇతర ఏదైతే మతాల వాళ్ళు ఉన్నారో సగం మంది బీసీ జాబితాలు ఉన్నారు. కాబట్టి మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్సీ మాత్రమే ముఖ్యమంత్రి అయినారు, దామోదరం సంజయ్ గారు. ఇప్పటి వరకు కూడా ఒక ముఖ్యమంత్రి బీసీ నుంచి కాలేదు. అందుకనే మా విశారదన్ మహారాజు గారు ఆయన డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ పెట్టినా కూడా బీసీని ముఖ్యమంత్రి చేయాలని షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఒక మహారథి ముందుకు రావడము, ఆయనతో మేము పనిచేయడము, కొంతమంది గిట్టని అంటే ఒక మూర్ఖత్వం ఉన్న కొంతమంది క్రిటిసైజ్ చేయడము ఇది హాస్యాస్పదం. ఎందుకనంటే వారి గురించి వారు ముఖ్యమంత్రి కావాలని కొట్లాడలేదు. నా జీవితంలో ఉన్నంత వరకు నా సమాజ డిఎస్పీని బీసీని ముఖ్యమంత్రి చేయడానికి నేను పోరాడుతున్నా అంటున్నాడు. కాబట్టి ఈ రకమైన మా చిరంజీవులు గారు కానీ నేను కానీ ఎవరన్నా కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి మా యొక్క ఉద్దేశం. దానికి ఎవరొచ్చి కొట్లాడితే ఎవరు ఏమైనా ఒక ఈ భావజాలాలు కలిగిన ఏ వ్యక్తి అయినా మాలో రావచ్చు, దానికి సహాయ సహకారం చేయొచ్చును. కాబట్టి ఎవడో ఇంట్లో కూర్చొని ఏదో ఒరిగినంత మాత్రాన మేము రియాక్షన్ కావాల్సిన అక్కర్లేదు. మాది ఏదైతే సత్సంకల్పం ఉందో, చిత్తశుద్ధి ఉందో, ఈ యొక్క సత్సంకల్పము ఖచ్చితంగా సంకల్ప సిద్ధి అవుతుందని మేము అనుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. కామారెడ్డిలో నేను పోయి వచ్చినాను 10 తారీఖు నాడు, 11, 12 నేను 9 తారీఖు నాడు పోయి వచ్చినాను. 10, 11 సోదరులు చిరంజీవులు గారు అట్లనే డాక్టర్ విశారదన్ మహారాజుకు వెళ్ళారు. వెళితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పినారు, మాకు ఫలానా వాళ్ళు ఫోన్ చేసి మేము వాళ్ళకెళ్ళి విడిపోయిన వారమని. నేను వాళ్ళని పోషించిన వాళ్ళం నేను ఒక చీఫ్ గెస్ట్గా వాళ్ళ మీటింగ్కి వెళ్ళాను, వాళ్ళని సంరక్షించిన వాళ్ళము, వాళ్ళ దాంట్లో మేము విడిపోయినామని ఒక దుష్ప్రచారం చేయడము అంతకంటే చాలా దుర్మార్గమైన విషయం లేదు. నేను మేము ముగ్గురం ఎవరితోనో విడిపోయిన వాళ్ళం కాదు. సర్వ స్వతంత్రంగా ఉన్నటువంటి యొక్క 3-4 ఆర్గనైజేషన్లు కలిపి ముందుకెళ్ళేటువంటి యొక్క 42% బీసీ రిజర్వేషన్ల సాధనా సమితిగా ఏర్పడి ఈ తెలంగాణలో 42% రిజర్వేషన్స్ మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినారో విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% ఇస్తామని ఎట్లా ఇవ్వాలో ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు ఒక డ్రాఫ్ట్ ముసాయిదాన్ని ఇచ్చి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టే విధంగా తమిళనాడు యాక్ట్ తెప్పించుకొని
దాని ప్రకారం డ్రాఫ్ట్ చేస్తే వాళ్ళకు జ్ఞానోదయం కలిగి వాళ్ళ అడ్వకేట్ జనరల్స్తోని లీగల్ ఎక్స్పర్ట్స్తోని పరిశీలించుకొని దానికి సంతోషము ఉభయ సభలో ప్రవేశపెట్టి పాస్ చేసినారు. గవర్నర్ కూడా ఆమోదం పొందింపజేసినాడు. గవర్నర్ ఆమోదం పొందినాక ఏదో మరి అంటే ఎందుకు ఢిల్లీకి వెళ్ళినారు కొంతమందిని తీసుకొని అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ధర్నా చేసినారు? తమిళనాడు లాగా ప్రధానమంత్రిని నిగ్గదీల్చి పార్లమెంటుని నిర్బంధించి ఏదైతే రాష్ట్రంలో ఒక చీమైన నడవకుండా అటువంటి యొక్క బంద్ చేయకుండా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టకుండా ఆల్ పార్టీ కన్వెన్షన్ జరపకుండా ఈ రకమైన రోజుకో మోసము పూటకో దగా చేసుకుంటూ ఒక పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్ చేసి అది చేయడము ఒక జీవో తెచ్చి మొదటి నుంచి మేము మొత్తుకుంటున్నాము. ఈ జీవోల ద్వారా వీలు కాదు. ఎందుకంటే 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులవి. అవి ఓవర్కమ్ కావాలంటే రాజ్యాంగ ప్రకారమే రాజ్యాంగ సవరణ ద్వారానే జరుగుతుంది. అది ఒక రాష్ట్రానికి సంబంధించిన సవరణ 9th షెడ్యూల్లే కానీ దానికి ఇంక వేరే మార్గం లేదని పదే పదే చెప్పినా కూడా పెడచెవ పెట్టి దానికి అడుగులు మడుగులు కొన్ని సంఘాలు స్పాన్సర్ చేసిన సంఘాలు మాకు రాజ్యాంగ ప్రకారం ముందుకెళ్తే అడ్డుకుంటే ఈ ప్రవాహంలో కొట్టుకుపోతారు. కానీ మీకు ఉన్న పరువు పోతుంది, ఉన్న అసలు విలువ పోతుంది. కాబట్టి మీరు కూడా వచ్చి మాలో మా ఈ జీవన స్రవంతిలో ఈ పోరాటంలో పాల్గొని ముందుకు వెళ్ళి లేకపోతే బీసీ ద్రోహిలుగా మిగిలిపోకుండా బీసీ జాతికి అన్యాయం చేసే వాళ్ళు కాకుండా ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఎవరి కాండక్ట్ క్యారెక్టర్ చిత్తశుద్ధి ఎవరు సరైన మార్గంలో నడుపుతున్నారో ఆ సరైన సత్యమేవ జయతే అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంతమంది ఆపినా ఆగకుండా కామారెడ్డిలో తండోపతండాలుగా రావడానికి వాళ్ళు ఎవరైతే ఫోన్లు చేసినారో వాళ్ళే కమిటీలో ఉండి ముందుకు నడపడానికి తయారైనారు. కాబట్టి కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి చుట్టుముట్టు ఉన్న జిల్లాలకు నేను విన్నపం చేసేది ఏంటంటే దాదాపు పల్లెటూరు వాళ్ళు 10% హైదరాబాద్లో ఉంటారు. మా కామారెడ్డి సోదరులు ఒక 5 నుంచి 10% హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి 15 తారీఖు నాడు మీరందరూ ఉదయమే కార్లు వేసుకొని వెళ్ళి కామారెడ్డి మహాసభకు హాజరయ్యి దానికి తండోపతాడాలుగా వేల సంఖ్యలో హాజరయ్యి అది ఒక కనువిప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఒక సిగ్నల్ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉద్యమం ఆగదు. తెలంగాణ ఉద్యమం కంటే ఇది మహోజ్వలమైన అగ్ని గుండంగా మారబోతుంది. ప్రజలు చైతన్యం కాకపోతున్నారు. ఈ యొక్క 42% కాదు కానీ మా రాజ్యము బీసీలకు రాజ్యాధికారం కావాలనే పోరాట దిశలో దీన్ని మలుపుకొని వెళ్ళి ఒక్క లోకల్ బాడీస్లోనే కాదు విద్యా ఉద్యోగాలలో జ్యుడిషియరీలో ఎగ్జిక్యూటివ్లో లెజిస్లేచర్లో చట్టసభల వరకు మొత్తం భారతదేశానికి ఒక దిక్సూచిగా ఈ తెలంగాణను నిలబెట్టాలని మేము ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీ ద్వారా మీ ప్రెస్ యొక్క 4th పిల్లర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఈ కామారెడ్డి మా యొక్క బీసీల ఆక్రోశ సభను విజయవంతం చేయడానికి మీరందరూ పాలు పంచుకోవాలని ఆశించుతూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ సార్. మేము